సో నకిలీ మద్యం చూసుకుంటే గనక ఏపీలో ఒక మంట రేపుతుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఎన్నో పొలిటికల్ లింక్స్ అయితే బయటపడ్డాయి. సో ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అండ్ అలాగే ఒక యాప్ని కూడా అమల్లోకి తెచ్చారు. అది కల్తీ మద్యమా లేకపోతే అసలైన మద్యమా చూసుకోవడానికి, మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, మరి యాక్చువల్గా లిక్కర్ స్కామ్ ఎంత పెద్ద సంచలనంగా మారిందో మనందరికి తెలిసింది. అలాంటిది అది తప్పుదో పట్టించడానికే ఇక నకిలీ మద్యాన్ని రంగంలోకి తీసుకొచ్చారు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అండ్ అలాగే ఎవరైనా ఉపేక్షించేది లేదు, కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా అని చెప్పారు. అండ్ అలాగే ఒక యాప్ ని కూడా రంగంలోకి తీసుకొచ్చారు. ఏమంటారు మేడం దీని గురించి? ఇవాళ నకిలీ మద్యం ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వచ్చిన ఈ విషయం, దీన్ని బయటకు తీసుకొచ్చిందే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ఎక్సైజ్ శాఖ వాళ్ళు కనిపెట్టి ములకల చెరువు దగ్గర, తర్వాత ఇబ్రహీంపట్నంలో కూడా, సో మొత్తానికి పట్టుకుని నిందితులను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. 23 మంది నిందితులు అయితే 16 మందిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. ఇబ్రహీంపట్నంలో కూడా 4-6 అరెస్ట్ చేయడం జరిగింది. దీని మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, అసలు నకిలీ మద్యం గురించి కనుక్కున్నదే మా ప్రభుత్వం, మీరు దాని మీద మాట్లాడతారేంటి, అసలు మా పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నారు అంటే వెంటనే సస్పెండ్ చేయడం కూడా జరిగింది. మీ హయాంలో నకిలీ మద్యం ఏర్లే పారింది, మీరు గంజాయి ఒక వాణిజ్య పంటగా పండించి మీరు రోడ్ల మీద ఏదో కూరగాయలు అమ్మినట్టు అమ్మారు, అటువంటిది మీరు మాట్లాడటం ఏంటి అని అడిగారు. ఇవాళ మీకు సాక్షి పేపర్లో కూడా ఒక ఏమంటారు కార్టూన్ వచ్చింది, మీరు కనుక చూసారంటే. ఏంటంటే ఎంతటి వాళ్ళైనా నేను సస్పెండ్ చేస్తాను పార్టీలో అంటే, మీరు అలా సస్పెండ్ చేసుకుంటూ వెళ్తే ఎవరు మిగలరు పార్టీలో అని. అది తప్పు. ఎందుకంటే ఆ కార్టూను వేయడం అనేది ఎందుకు తప్పు అంటున్నానంటే, ఇవాళ సస్పెండ్ చేసిన వాళ్ళు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు, జయచంద్రారెడ్డి కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, జనార్దన్ రావు, వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కాదు. వాళ్ళు మోసం చేసి వాళ్ళు తెలుగుదేశానికి వచ్చారు ఎలక్షన్స్ ముందు. యాక్చువల్గా నకిలీ మద్యం కూడా కరోనా టైం నుంచి, అదే మీకు చెప్పొస్తున్నాను నేను. ముందు అసలు ఇది మాట్లాడుకున్నాక అక్కడికి వద్దాం. సో జయచంద్రారెడ్డి లాంటి వాళ్ళు ఒక కోవర్టులాగా వచ్చి, అంటే వాళ్ళు ఎంత తెలివిగా ఈరోజు ఇది అంటే ఈ నకిలీ మద్యాన్ని తీసుకొచ్చారంటే, మనం మాట్లాడుకున్నాం కూడా, సౌత్ ఆఫ్రికాలో వీళ్ళు ఒక రెడ్డీస్ ఇండస్ట్రీస్ అని పెట్టి అక్కడ శాషే రూపంలో ఈ నకిలీ మద్యాన్ని అమ్మి 2013 నుంచి 16 వరకు చాలా మంది ప్రాణాలు తీశారు. మీకు గుర్తుంటే కనుక అయితే దాన్ని బ్యాన్ చేస్తే కూడా వాళ్ళు దొంగతనంగా అమ్మారు 2022-23 వరకు అని మనకు తెలిసింది. అదే ఫార్ములా ఇక్కడికి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి, ముఖ్యంగా ములకల చెరువు కావచ్చు, ఇబ్రహీంపట్నం కావచ్చు, కొడాలి శ్రీనివాసరావు ఎవరు, అతను కూడా అరెస్ట్ అయ్యాడు మొన్న. తర్వాత జనార్దన్ రావుని అరెస్ట్ చేశారు, ఎక్కడ ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు. ఇప్పుడు అతను నిజాలు కక్కుతాడు కదా. నేను అనేది ఏంటంటే, ఎంతటి వాళ్ళైనా వదిలే ప్రసక్తే లేదని చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. మీ హయాంలో మీరు వ్యక్తుల పేర్లతోటి బ్రాండ్లు తీసుకొచ్చి అమ్మారు. తర్వాత అసలు ఈ నకిలీ మద్యం విషయంలో ఇంకొక విషయం ఏంటన్నారంటే చంద్రబాబు నాయుడు గారు, మీరు మొత్తం అంటే ఈ నకిలీ మద్యాన్ని తీసుకొచ్చింది మీరు, మంచి బ్రాండ్స్ అంతా కూడా మీరు రాకుండా చేసి వేరే రాష్ట్రాల నుంచి మద్యం అప్పట్లో సరఫరా అయ్యేది. మీకు గుర్తుంటే కనుకైతే మ్యాక్డొనాల్డ్స్ అవి కూడా తీసుకొస్తే వాటిని బ్యాన్ చేసి వైసీపీ హయాంలో రాకుండా చేశారు, మీకు గుర్తుంటే కనుక. సో ఇలా రకరకాలుగా చేయడం అయితే జరిగింది. మొత్తం మీద ఇవాళ ఈ నకిలీ మద్యం కుంభకోణం ఏదైతే ఉందో, ఇది ఎంతటి వాళ్ళైనా వదిలిపెట్టేది లేదని ఆయన చెప్పడం జరిగింది. దీని రూట్స్ కూడా మళ్ళీ ఎక్కడికి వెళ్ళి ఆగుతాయి, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆగుతాయి. ఇప్పుడు ఆల్రెడీ సిట్టు విచారణ జరుగుతోంది. 2019 నుంచి 24 మధ్యలో ఈ మద్యం కుంభకోణం ఏదైతే ఉందో దాని మీద సిట్టు వేయటం జరిగింది, సిట్టు విచారణ జరుగుతోంది కూడా. అందుకని చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే, అంటే ఒక ప్రభుత్వానికి సంబంధించి ఒక ముఖ్యమంత్రి దీని మీద వాళ్ళు మాట్లాడారు. ఇంతవరకు మీరు చూసుకోండి, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ మాట్లాడలేదు. అంటే తను అవసరమైనప్పుడు బయటకు వస్తాడు తప్ప, మిథున్ రెడ్డి అరెస్ట్ విషయంలో కావచ్చు, మరొకటి కావచ్చు, వెళ్ళి పలకరించలేదు, వచ్చాక కూడా వాళ్ళతో మాట్లాడలేదు. చాలా జరిగాయి, మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఎన్ని వేల కోట్లు జరిగింది, ఎక్కడి నుంచి ఎట్లా సరఫరా అయింది, ఎన్ని డన్నులు పెట్టారు, ఆ మద్యం కుంభకోణంలో వచ్చిన ఆ ముడుపులన్నీ కూడా ఎట్లా వాళ్ళు పంపిణీ చేశారు, ఎలక్షన్స్లో ఎలా వాడారు, ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం. ఇవాళ ఈ కుంభకోణం ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ ఏమంటారు
కల్తీ మద్యంది. దీని మీద అయితే ఏది వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పారండి. అంటే మరి ఆఫ్రికా నుంచి వాళ్ళు ఏ రకంగా ఇక్కడ తీసుకొచ్చి చేశారు, లేదు ఆ ఫార్ములా ఇక్కడ వాడారా, అక్కడ ప్రభుత్వాలు ఎందుకు ఊరుకుంటాయి? అప్పుడు ఇప్పుడు నిజంగా వీళ్ళు తప్పు చేశారని తెలిస్తే వీళ్ళందరినీ కూడా ఇంక్లూజివ్ ఆఫ్ జయచంద్రారెడ్డి ద్వారా మిథున్ రెడ్డి ద్వారా పెద్దిరెడ్డి, తర్వాత చెవిరెడ్డి, మోహిత్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఆఫ్రికన్ కంట్రీ వాళ్ళ ఏమంటారు చట్టాల ప్రకారం వాళ్ళని శిక్షిస్తారా అక్కడ, లేదు ఇక్కడే విచారిస్తారా? సిట్ ఏం చేస్తుంది? సిబిఐ విచారణ అడిగారు. సిబిఐ విచారణ అవసరం లేదు. సిట్ ఇంత బాగా చేస్తున్నప్పుడు సిట్టే దీని మీద కూడా విచారణ జరిపితే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. సో మొత్తం మీద ఇవాళ ఈ మద్యం కుంభకోణం అనేది మళ్ళా అంటే ఇది ఒక కూటమి ప్రభుత్వం మీద వేయాలి, ముఖ్యంగా తెలుగుదేశం మీద వేయాలి, చంద్రబాబు నాయుడిని ఇరికించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి మద్యం కుంభకోణంలో అతను అంతిమ దోపిడీదారుడు, అంతిమ లబ్ధిదారుడు అన్నారు కాబట్టి, మీకు గుర్తుంటే కనుక అయితే ఎలక్షన్స్ ముందు బాబాయ్ హత్యను కూడా నారాసుర రక్త చరిత్రను వేసినట్టుగా ఇప్పుడు నారా కల్తీసారా అన్నట్టుగా దీన్ని తీసుకురావాలి అని వాళ్ళు ప్లాన్ చేశారు. సో దీని మీద మొత్తం ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు దీంట్లో కలగజేసుకోవడం, దీని మీద విచారణ జరగడం జరుగుతోందండి. సో ఏం జరుగుతుందో చూద్దాము. మొత్తానికి ఈ లిక్కర్ కుంభకోణం కూడా ఈ కల్తీసారా ఏదైతే ఉందో దీని ఫైనల్ లబ్ధిదారుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి అన్నది మనకి అర్థం. సో మేడం, అంటే ఇందులో యాక్చువల్గా నకిలీ మద్యంలో వైసీపీ నేతల హస్తం కూడా ఉందంటూ కూడా చెప్తున్నారు. అండ్ అలాగే రోజా గారు చూసుకుంటే కనుక ఒకవేళ నిజంగానే వైసీపీ నేతల హస్తం ఉంటే ఎందుకు ముందుగానే చెప్పలేదంటూ కూడా ఆవిడ నిన్న కొన్ని వ్యాఖ్యలైతే చేశారు. ఏమంటారు? ఇప్పుడు ఒకటండి, గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడైనా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఒకళ్ళని పట్టుకుందా నకిలీ మద్యం కేసులో? ఇప్పుడే ప్రత్యేకంగా ఎందుకు పట్టుకుంది? ఇప్పుడు మీకు ఎక్సైజ్ శాఖే కదా పట్టుకుంది. అంటే జయచంద్రారెడ్డి దీనికి కారకుడా? మీరు అది కూడా ఆలోచించండి. అంటే జయచంద్రారెడ్డి తెలుగుదేశంలోకి వచ్చి ఒక కోవర్ట్ లాగా ఇవాళ ఈ నకిలీ మద్యం విషయాన్ని కావాలని బయట పెట్టాడా? అంటే చంద్రబాబు నాయుడు గారిని బదనాం చేయడం కోసం. కానీ ఊహించని రీతిలో జయచంద్రారెడ్డిని చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత ఈ నకిలీ మద్యం కేసులో ఎవరెవరు ఉన్నారో బయటకు తీసుకురావడం జరుగుతోంది. ఇవాళ వైసీపీ ప్రత్యేకంగా ఎక్కడికక్కడ ఆందోళన చేపట్టాలని అనుకుంది. అది కూడా ఎప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి యూరప్ టూర్లో ఉండగా, అంటే ప్లాన్ చేసుకున్నాడు ఆయన. ఆయన లేకుండా ఇక్కడ మీరు ఆందోళన చేయండి, ఎందుకంటే మొహం చూపించలేడు ప్రజలకి, పారిపోయాడు కాబట్టి ఇవాళ వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఎవడు కనిపెట్టలా. అది దొరకగానే ఏమండి ఇవాళ మిమ్మల్ని పట్టుకుంటారండి, మీరు ఒక పార్టీలో ఉన్నారు కానీ మీరు అంతకుముందు ఏ పార్టీలో ఉన్నారు, ఇది ఎప్పటి నుంచి చేస్తున్నారు, అవన్నీ తెలియాలి కదా. ఇప్పుడు జయచంద్రారెడ్డి విషయంలో అదే జరిగింది. ఇవాళ కొత్తగా ఈ కల్తీ మద్యం చేస్తే కొన్ని తెలుగుదేశంలోకి వచ్చాక చేశాడు అనుకోవచ్చు. దీనికి రూట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి కదా, 2021 నుంచి ఉన్నాయి. కాబట్టి ఇవాళ మరి వైసీపీ వాళ్ళు చేయకపోతే తెలుగుదేశం వాళ్ళు చేశారు. అది అంటే రోజా చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటుంది. వైసీపీ వాళ్ళు చేసే పనే ఇదండి. కాబట్టి ఇవన్నీ కూడా మామూలే, ఇలాగే మాట్లాడతారు. ఇవాళ కావాలని ధర్నాలు చేస్తున్నారు. అక్కడ నిజంగా అసలైన నాయకుడు లేనప్పుడు ఆ ధర్నాకు విలువే ఉంది. అండ్ యాక్చువల్గా టీడీపీ నేతలు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ కూడా చేశారు. వైసీపీలో మీ దాంట్లో పెద్దిరెడ్డిని చేశారా మీరు? మిథున్ రెడ్డిని చేశారా? ఎవరిని చేశారు మీరు? పోసాని చేశారు, ఎవరిని చేయలే కదా. కాబట్టి మీరు పెంచి పోషిస్తారు వాళ్ళని, ఇక్కడ పాతుకుపోయిన వాళ్ళని వెలికి తీసి వాళ్ళకి శిక్ష పడేలా చేస్తారు తెలుగుదేశం కూటమి వాళ్ళు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు. ఓకే మేడం, థ్యాంక్ యూ.